అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. మనకు ఆల్రెడీ రంజాన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా బయట హలీం అనేది దొరుకుతుంది. సో బయట దొరికేలాంటి టేస్ట్తో టెక్స్చర్తో ఇంట్లోనే మనం మటన్ హలీం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 50 గ్రాముల నేను ఇక్కడ దొడ్డు రవ్వ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు. అలాగే 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఎర్రపప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను బార్లీ ప్లేస్లోనే మినపప్పు ఎక్కువగా తీసుకున్నాను. 10 కాజు 10 బాదాం వేసుకొని వాటర్ పోసుకొని వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ ఫ్యాట్ ఉన్న మటన్ 1/2 కేజీ తీసుకున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇక్కడ నేను గరం మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలు, లవంగాలు గ్రైండ్ చేసుకున్న గరం మసాలానే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఇది 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవడం వల్ల హలీం మంచి టేస్ట్ ఉంటుందండి. అది లేని వారు నార్మల్ గరం మసాలా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకున్న మటన్ని మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 4 నుండి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే ఇలాచీ, లవంగాలు, షాయి జీరా, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకొని గరం మసాలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఇలా ఫ్రై అయిన గరం మసాలాలో 1 అవర్ పాటు మ్యారినేట్ అయిన మటన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్లో 5 నుండి 6 పచ్చిమిర్చి, అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే 1 కప్పు వాటర్ పోసుకోవాలి. పోసుకొని మూత పెట్టుకొని 7 నుండి 8 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకు పక్కన మటన్ ఉడుకుతుంది కదండి, ఈలోపు మనం పప్పులు కూడా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకొని 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని 20 నుండి 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు 25 నిమిషాలకి పప్పులు అనేవి చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. 8 విజిల్స్ తర్వాత మనకు మటన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పైన మనకు ఏదైతే ఆయిల్లా కనిపిస్తుందో అది అంతా కూడా మనం తీసుకొని ఒక బౌల్లో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్ అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని పీసెస్లో నుండి బోన్స్ సపరేట్ చేసి అలాగే పీసెస్ అన్నీ కూడా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా సపరేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏదైతే మనకు మటన్ ఉడికించుకున్న చారు ఉందో అందులోనే మనం మెదుపుకున్న మటన్ని వేసుకొని ఒకసారి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు మన పప్పులు అంతా కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఏదైతే మనం మెదుపుకున్న మటన్ ఉందో అందులో ఈ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పప్పు వేసుకోవాలి. మీకు మటన్ అనేది పప్పు గుత్తితో మెదపడం రాకపోతే మిక్సర్ జార్లో వేసుకొని ఒక 2 పల్స్కి ఇస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మటన్ అలాగే పప్పు మిశ్రమం మొత్తం కూడా 2 కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్ అన్ని వాటర్ పోసుకుంటున్నాను. నేను మిక్సర్ జార్లో ఉన్న పప్పులోనే వాటర్ వేసి కలిపేసుకొని పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చెక్ చేసుకోవాలి. మీకు సాల్ట్ సరిపోతే ఓకే, లేదంటే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఒక హండీ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్న ఈ హలీంనంతా కూడా వేసేసి పప్పు గుత్తితో మనం కలుపుతూ 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 25 నిమిషాలకి మనకు మంచి టెక్స్చర్ అనేది వచ్చిందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం గరిటెతో అయితే చేయలేము. కంపల్సరీ పప్పు గుత్తి లాంటిది తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను కొన్ని డ్రై రోజెస్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో మనం రెడీ చేసుకున్న హలీం వేసేసుకొని పైనుండి కొద్దిగా పుదీనా, అలాగే ఫ్రై చేసిన కాజు, కొద్దిగా
బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. మనం ఏదైతే ముందుగా తీసుకున్న ఆయిల్ ఉందో ఆ ఆయిల్ అనేది ఇప్పుడు వేసేసుకోవాలండి. లాస్ట్లో వేసేసుకొని మనం వేడిగా సర్వ్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన మటన్ హలీం అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.